అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న సీఎం చంద్రబాబు నిందితులపై కఠిన చర్యలకు అధికారులకు ఆదేశాలిచ్చారు. నకిలీ మద్యం తయారీలో ఎవరు ఉన్నా ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. టీడీపీ తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ప్రధాన నిందితుడితో సంబంధాలపైన నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. మరోవైపు నకిలీ మద్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డిని కట్టా సురేంద్ర నాయన్లను పార్టీ నుండి సస్పెండ్ చేశారు చంద్రబాబు. నేతల సస్పెన్షన్తో పాటు అరెస్టులకు వెనకాడవద్దని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఆ దిశగా అధికారులు రంగంలోకి దిగారు. నకిలీ మద్యం విషయంలో, ప్రజారోగ్యం విషయంలో దేన్నీ సహించేది లేదని కఠిన చర్యల ద్వారా మెసేజ్ ఇచ్చారు. ములకలపల్లిలో నకిలీ మద్యం వ్యవహారంలో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్న వైసీపీ ప్రచారానికి చెక్ పెట్టారు సీఎం. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లకు చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చి అబాసు పాలైంది వైసీపీ అధిష్టానం. వాళ్లపై ఆరోపణలు రాగానే నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్టులకు రెడీ అయింది ప్రభుత్వం.